Good morning, my dear students. Welcome. I am D. Lakshmi Narasimham. Every day నేను ఇంపార్టెంట్ జనరల్ స్టడీస్ క్వశ్చన్స్ మీతో డిస్కస్ చేస్తున్నాను. ఇప్పటి వరకు 130 ప్రశ్నలకి ఆన్సర్స్ని విశ్లేషించడం జరిగింది. ఇవాళ జనరల్ స్టడీస్ 14th పార్ట్. మరి ఈ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఎందుకంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది ఈ ఛానల్. ఆ ఉద్దేశంతో నేను దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. మీరు ఈ కరోనా పాండమిక్స్ పరిస్థితులలో ఎక్కడికి వెళ్ళలేనటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఎవరైతే ఇంట్లో ఉండి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి యూస్ఫుల్ అవుతుందనే ఉద్దేశంతో ముఖ్యంగా డిగ్రీ కాలేజ్, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ కాగజ్నగర్ పిల్లలకి ఒక సివిల్ సర్వీసెస్ ఫౌండేషన్ కోర్సును మేము గత సంవత్సరము డిజైన్ చేయడం జరిగింది. సో దాంట్లో భాగంగా వాళ్ళకి ఎవ్రీడే ప్రశ్నలు ఇచ్చే క్రమంలో భాగంగా ఇది కంటిన్యూ చేయడం అనేది జరుగుతుంది. సో ఇది అందరికీ కూడా మరి బెనిఫిట్ అవ్వాలనే ఉద్దేశంతో మీకు కూడా మరి ఒక యూట్యూబ్ ఛానల్ ద్వారా అందించడం అనేది జరుగుతుంది. ఓకే, క్వశ్చన్ నెంబర్ 1 టుడే, విమానంలో బ్లాక్ బాక్స్ ఎక్కడ ఉంటుంది? సో ఈ బ్లాక్ బాక్స్ అనేది ఈ మధ్యకాలంలో మనకి వార్తలలోకి వచ్చిందండి. ఎందుకంటే కేరళలోని కోజికోడ్లో ఒక ఫ్లైట్ యాక్సిడెంట్ అనేది జరిగింది మనకు రీసెంట్గా. దానికి సంబంధించి ఒక వీడియో మీకు ఈరోజు ఈవినింగ్ వరకు కానీ నేను చేయాలనుకుంటున్నాను. మీరు ఫాలోఅప్ చేయండి, ఛానల్ని వస్తుంది. సో ఈ బ్లాక్ బాక్స్ అనేది విమాన ప్రమాదం జరిగినప్పుడు దానికి కారణాలు తెలుసుకోవడానికి ఈ బ్లాక్ బాక్స్ అనేది మనకి చాలా యూజ్ అవుతుందండి. ఎందుకంటే దీన్ని మనము విమానంలో తోక భాగంలో బిగిస్తాం, జనరల్గా వెనక భాగంలో బిగిస్తాము. దానికి కూడా రీజన్ ఉంది. ఎందుకు దానికి రీజన్ ఏంటిది అంటే జనరల్గా విమానం క్రాష్ అయినప్పుడు ఈ చివరి భాగం అనేది డ్యామేజ్ అయ్యే అవకాశాలు కొంచెం తక్కువగా ఉంటాయి. అందుకని మనకి బ్లాక్ బాక్స్ సురక్షితంగా ఉండాలంటే ఈ వెనుక భాగంలో బిగిస్తాం. ఇది ఆల్రెడీ మనకు ఏపీపీఎస్సీ గ్రూప్ 1లో అడిగినటువంటి ప్రశ్న అండి. నేను రాసినప్పుడే ఆ ఎగ్జామ్లో ఈ ప్రశ్న అడగడం అనేది జరిగింది, గమనించండి. ఆ ఒక్కసారి కాదు, చాలాసార్లు ఇది ప్రశ్న వచ్చింది. సో ఈ బ్లాక్ బాక్స్ అనేది ఇంకొక క్వశ్చన్ కూడా నేను ఇవ్వడం జరిగింది. ఇక్కడ బ్లాక్ బాక్స్ ఏ రంగులో ఉంటుంది అనే ఒక ప్రశ్న కూడా ఇక్కడ ఉంది. మీరు చూడండి, నిజానికి బ్లాక్ బాక్స్ అనేది బ్లాక్ కలర్లో ఉండదండి, ఇది ఆరెంజ్ కలర్లో ఉంటుంది. ఇది ఆరెంజ్ కలర్లో కూడా ఎందుకు ఉంటుంది అంటే ఇప్పుడు విమానము ప్రమాదానికి గురైనప్పుడు జనరల్గా పార్ట్స్ అన్నీ కూడా మనకు కాలిపోతాయి, మరి అన్నీ బ్లాక్ అయిపోతాయి. సో అలాంటి సమయంలో మనకు ఈ బ్లాక్ బాక్స్ అనేది ఆరెంజ్ కలర్లో ఉండడం వల్ల దీన్ని మనం క్యాచ్ చేయడం అంటే పట్టుకోవడం అనేది ఈజీ అవుతుంది. ఎక్కడ ఉన్నా కూడా దీన్ని పట్టుకోవచ్చు ఆ కలర్. అందుకని మనం దాన్ని ఆరెంజ్ కలర్లో తయారు చేయడం అనేది జరుగుతుంది. సో ఇంకొక విషయం ఏంటంటే ఆల్రెడీ బ్లాక్ బాక్స్ గురించి మీకు ఇక్కడ ఒక 2 మెయిన్ పరికరాలు ఉంటాయి దీంట్లో. ఒకటి ఏంటిది అంటేనండి డిజిటల్ ఫ్లైట్ డాటా రికార్డర్ అంటాం, ఒక ఇన్స్ట్రుమెంట్ని ఇక్కడ డిజిటల్ ఫ్లైట్ డాటా రికార్డర్. ఇంకా రెండోది ఏంటిది అంటే కాక్పిట్ వాయిస్ రికార్డర్, సివిఆర్ అంటాం. ఓకే, ఈ డిజిటల్ ఫ్లైట్ డాటా రికార్డర్ ద్వారా మనం అసలు ఫ్లైట్ క్రాష్ కావడానికంటే ముందు విమానం యొక్క పొజిషన్, అంటే అది ఎంత వేగంతో వెళ్తుంది, ఎంత ఎత్తులో వెళ్తుంది, ప్రతిదీ కూడా దీంట్లో రికార్డ్ అయి ఉంటుంది. ఇక కాక్పిట్ వాయిస్ రికార్డర్లో ఏముంటుంది అంటే ఈ ఫ్లైట్ క్రాష్ కావడానికి ముందు మరి పైలట్ ఎవరితో సంభాషించాడు, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్తో ఏం మాట్లాడినాడు, లోపల ఏం జరిగింది, అసలు ఏదైనా గొడవ జరిగిందా, లేదా వాళ్ళ సంభాషణ ఏంటిది, టోటల్ మనకి ఈ సివిఆర్లో రికార్డ్ అవుతుంది. కాబట్టి ఈ బ్లాక్ బాక్స్ను కనుక మనం పట్టుకొని దాన్ని డీకోడ్ చేయగలిగితే విమానం ప్రమాదానికి ఎందుకు గురైంది అనే విషయం మనకు స్పష్టంగా తెలుస్తుంది. సో దట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ బ్లాక్ బాక్స్. ఓకే, రైట్. క్వశ్చన్ నెంబర్ 3, వాస్కో డి గామా ఏ రోజు కాలికట్ చేరుకున్నాడు? దిస్ క్వశ్చన్ టేకన్ ఫ్రమ్ ఇండియన్ హిస్టరీ అండి, మోడర్న్ ఇండియన్ హిస్టరీ నుండి తీసుకున్నాను నేను. మనకు తెలుసు భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనిపెట్టినటువంటి వ్యక్తి వాస్కో డి గామా. అతను పోర్చుగల్ నుంచి బయలుదేరి మనకు మరి ఇండియాలోని కేరళకి రావడం జరిగింది. 1498 మే 17న కేరళలోని కాలికట్ని చేరుకున్నాడు వాస్కో డి గామా. అప్పుడు అక్కడ రాజు జామోరియన్ లేదా రాజా మనువిక్రమవర్మ ఆ ప్రాంతంలో మరి రాజుగా ఉన్నాడు. సో అతన్ని కలవడము, తర్వాత పోర్చుగీసులు భారతదేశంలోకి ప్రవేశించడం అనేది జరిగింది. సో భారతదేశానికి వచ్చినటువంటి మొట్టమొదటి యూరోపియన్స్ కూడా పోర్చుగీసులేనండి. దానికి మార్గం చూపినటువంటి వ్యక్తిగా మనం వాస్కో డి గామాను చూస్తాం. అండ్ క్వశ్చన్ నెంబర్, ఇది కూడా మనకి ప్రీవియస్ క్వశ్చన్ అండి, అందుకే ఇవ్వడం జరిగింది. క్వశ్చన్ నెంబర్ 3, టేబుల్ టాప్ రన్వే అనగానేమి అనే క్వశ్చన్ ఒకటి ఇక్కడ ఇచ్చాను నేను. జనరల్గానండి రన్వేలు సాధారణంగా సమతల ప్రాంతాలలోనే ఉంటాయి. రన్వే అంటే విమానం ల్యాండ్ కావడానికి ఉండేటటువంటి ప్రదేశం. కానీ ఇప్పుడు ఎత్తైన ప్రాంతంలో మనం ఈ రన్వేలు, కొన్ని కొండ ప్రాంతాలలో రన్వేలు కట్టేటప్పుడు ఏమవుతుందంటే అటుపక్క ఇటుపక్క జనరల్గా లోయలు ఉంటాయి.
ఇలాంటి చోట్ల మనకు పూర్తి ప్లేన్ ప్లేస్ అనేది అవైలబిలిటీ ఉండదు. కాబట్టి ఎత్తైన ప్రాంతంలో రన్వే ఉండి ఇరువైపులా లోయ లాంటి నిర్మాణాలు కనుక ఉంటే వాటిని ఏమంటామంటే మనం టేబుల్ టాప్ రన్వేస్ అంటాం. భారతదేశంలో ఇప్పుడు మీరు మంగళూరు కానివ్వండి, కొన్ని చోట్ల ఇలాంటి ఒక 3-4 విమానాశ్రయాలు మరి ఇలాంటి పొజిషన్లో ఉన్నాయి అని సర్టిఫై చేయడం జరిగింది. సో ఇలాంటి రన్వేల వల్ల ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే విమానం ల్యాండ్ అయ్యేటప్పుడు మరి పొరపాటున ఎటువైపు కానీ జారిందనుకోండి లోయలో పడే అవకాశం ఉంటుంది. సో అది ఇప్పుడు వార్తల్లోకి వచ్చింది కాబట్టి నేను ఇక్కడ తీసుకోవడం అనేది జరిగింది. క్వశ్చన్ నెంబర్ 5, ఏ కమిటీ సిఫార్సుల మేరకు యూపీఎస్సీ ఏర్పడింది? సో దీనికి జవాబు లీ కమిషన్ అండి. బ్రిటిష్ వారు భారతదేశాన్ని పాలిస్తున్నప్పుడే మరి ఆ లీ కమిషన్ తన నివేదికను సబ్మిట్ చేయడం జరిగింది. అప్పుడే మనకి పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాటు చేశారు. మనము దీన్ని ఇప్పుడైతే యూపీఎస్సీ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అంటున్నాము. భారతదేశంలో అత్యున్నత ఉద్యోగాలు ఐఏఎస్ కానివ్వండి, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ లాంటి సర్వీసులతో పాటు గ్రూప్ ఏ, గ్రూప్ బి సర్వీసులకు సంబంధించి ఇంకా అతి ముఖ్యమైనటువంటి ఉద్యోగ నియామకాలను మనకు యూపీఎస్సీ అనేది చేస్తుంది. రైట్. క్వశ్చన్ నెంబర్ 6, తెలంగాణలో నిషేధం విధించిన గడ్డి మందు గ్లైపోసేట్ రసాయనిక సంకేతం ఏమిటి? ఇది మనకు డైలీ వార్తలలో కనిపిస్తుందండి. ఇలా డైలీ వార్తలలో ఉంటే జనరల్గా క్వశ్చన్ వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి సాధారణంగా చాలామంది చదువుకుంటారు, గ్లైపోసేట్ పేరు చాలాసార్లు వినే ఉంటారు. కానీ క్వశ్చన్ అట్లా అడగకపోవచ్చు, దాని కెమికల్ ఫార్ములా ఏది అంటాడు. అప్పుడు అభ్యర్థి చాలా మరి ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. సో ఇక్కడైతే నేను కెమికల్ ఫార్ములా ఇవ్వడం జరిగింది, మీరు చూడండి. రైట్. ఇది C3H8NO5P అనే ఫార్ములా అయితే దానికి ఉంది. అండ్ క్వశ్చన్ నెంబర్ 7, వందే భారత్ మిషన్ కార్యక్రమం ఉద్దేశం ఏమిటి? సో ఇది కరోనా నేపథ్యంలో మరి కేంద్రం చేపట్టినటువంటి ఒక ప్రత్యేకమైన ఆపరేషన్ అండి. ఎవరైతే విదేశాలలో ఉన్నటువంటి భారతీయులను మన దేశంలోకి తీసుకొచ్చినటువంటి కార్యక్రమానికి మనం వందే భారత్ మిషన్ కార్యక్రమం అంటున్నాము. సో దాంట్లో భాగంగానే మరి విమానాలు విదేశాల నుండి మరి భారతీయులను తీసుకొచ్చినటువంటి క్రమంలోనే ఈ యొక్క మొన్న ఇన్సిడెంట్ కూడా ఒకటి చోటు చేసుకోవడం అనేది జరిగింది. అండ్ క్వశ్చన్ నెంబర్ 8, ఏ లిపి నుండి తెలుగు లిపి ఆవిర్భవించింది? సో దీనికి జవాబు బ్రాహ్మి లిపి అండి. ఓకే, మనకు రీసెంట్ ఒక న్యూస్ కూడా వార్తల్లోకి వచ్చింది, దానికోసం నేను ఈ క్వశ్చన్ తీసుకున్నాను. దానికి సంబంధించి నేను వీడియో చేస్తాను, మీకు ఈరోజు వస్తుంది. సో బ్రాహ్మి లిపి నుండి మరి తెలుగు లిపి అనేది ఆవిర్భవించింది అండి. తెలుగు భాష అనేది ద్రావిడ భాషా కుటుంబానికి చెందింది. లిపి పరంగా చూస్తే బ్రాహ్మి లిపి నుండి ఇప్పుడు ఈ తెలుగు కానివ్వండి, తమిళం, కన్నడము, ఈ లిపులన్నీ కూడా దక్షిణ బ్రాహ్మి లిపి నుండే ఆవిర్భవించడం అనేది జరిగింది. అండ్ క్వశ్చన్ నెంబర్ 9, జలియన్ వాలాబాగ్ సంఘటనకు కారకుడైన నాటి పంజాబ్ లెఫ్టినెంట్ గవర్నర్ మైకేల్ ఓ డయ్యర్ను ఎవరు హత్య చేశారు? ఇది ఆల్రెడీ ప్రీవియస్ క్వశ్చన్ అండి. మనకు తెలుసు 1919 ఏప్రిల్ 13న ఒక ఇన్సిడెంట్ భారతదేశ చరిత్రలో ఒక దారుణమైనటువంటి ఇన్సిడెంట్ జరిగింది బ్రిటిష్ వారి చేత. ఓకే, దిస్ డేట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. జలియన్ వాలాబాగ్ సంఘటన ఎప్పుడు జరిగింది అంటే 1919 ఏప్రిల్ 13 పంజాబ్లోని అమృత్సర్లో మరి భారతీయులు ఒక సమావేశం ఏర్పాటు చేసుకున్నప్పుడు మరి అక్కడ ఉన్నటువంటి ఆ రోజు పంజాబ్ లెఫ్టినెంట్ గవర్నర్ మైకేల్ ఓ డయ్యర్ ఆదేశాల మేరకు రెజినాల్డ్ డయ్యర్ మరి కాల్పులు జరపడం, అనేక మంది భారతీయులు చనిపోవడం అనేది మనకు ఇండియన్ హిస్టరీలో చాలా కీలకమైనటువంటి ఒక సంఘటన అండి. సో మరి ఆ సంఘటనకు కారకుడైనటువంటి ఈ మైకేల్ ఓ డయ్యర్ ఎవరైతే ఉన్నారో అతన్ని మరి ఇంగ్లాండ్లోనే హత్య చేయడం జరిగింది. ఎవరు అంటే ఉద్ధమ్ సింగ్ అనే భారతీయుడు 1940 మార్చి 13న మరి అతన్ని హత్య చేసి ప్రతీకారం తీర్చుకోవడం జరిగింది. తర్వాత బ్రిటిష్ ప్రభుత్వం అతనికి ఉరిశిక్ష విధించినప్పటికీ మరి చరిత్రలో ఉద్ధమ్ సింగ్ పేరు అనేది ప్రముఖంగా నిలిచిపోయినటువంటి సంఘటన మనకు జరిగింది. ఓకే, క్వశ్చన్ నెంబర్ 10, క్విట్ ఇండియా ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన మహిళ ఎవరు? మనకు తెలుసు భారతదేశంలో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా చేపట్టినటువంటి ఉద్యమాలలో క్విట్ ఇండియా ఉద్యమం అనేది చివరిది అండి. సో మహాత్మా గాంధీ ఈ ఉద్యమం సందర్భంగానే 1942 ఆగస్టు 8న ఈ ఉద్యమానికి సంబంధించి నిర్ణయం అయితే ఐఎన్సీ తీసుకోవడం జరిగింది. మనకు ఆగస్టు 8న ఈ ఉద్యమానికి సంబంధించి నిర్ణయం తీసుకోవడం జరిగింది ఐఎన్సీ. ఎందుకంటే బ్రిటిష్ వారిని భారతదేశం నుండి ఇమ్మీడియట్ మరి బయటకు పంపించాలి, అప్పుడే మనకు గాంధీజీ డూ ఆర్ డై నినాదం ఇస్తాడు. ఓకే, అయితే ఆ సందర్భంగా అనేక మంది భారతీయుల్ని బ్రిటిష్ ప్రభుత్వం వెంటనే అరెస్ట్ చేసింది. ఎందుకంటే ఈ ఉద్యమము మరి తీవ్ర రూపం దాల్చే అవకాశం ఉంది కాబట్టి ముందు జాగ్రత్త చర్యలో భాగంగా ప్రముఖులందరినీ అరెస్ట్ చేయడం జరిగింది. మరి అలాంటి సమయంలో అరుణ ఆసఫ్ అలీ ఈ ఉద్యమంలో చాలా కీలక పాత్ర పోషించడం అనేది జరిగింది. కాబట్టి క్రియాశీలకంగా ఉండి మరి ఉద్యమాన్ని నడిపించడంలో ఒక మేజర్ రోల్ మనకు అరుణ ఆసఫ్ అలీ పోషించినట్టుగా మనకు చరిత్రలో తెలుస్తున్నటువంటి విషయం. కాబట్టి ఈ క్వశ్చన్ కూడా మనకు చాలాసార్లు అడగడం జరిగింది, అందుకే నేను ఇక్కడ తీసుకున్నాను. ఓకే, ఇవి
ఇవి నేను ఈరోజు మీకు డిస్కస్ చేసినటువంటి క్వశ్చన్స్ అండి. మరిన్ని ప్రశ్నలతో రేపు మళ్ళీ మీ ముందుకు వస్తాను.